సీఎం ఇలాకాలో దండుపాళ్యం ముఠ. నాగర్ కర్నూలు జిల్లాలో 5 ఏళ్లుగా దోపిడీలు, అత్యాచారాలు. అదొక 400 ఏండ్ల చరిత్ర కలిగిన హనుమాన్ ఆలయం. అక్కడికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తుంటారు. అలా వచ్చిన భక్తులను ఓ ముఠ టార్గెట్ చేసుకుంటున్నది. ఆ ఆలయంలో పనిచేసే ఉద్యోగి ఇచ్చే ఇన్ఫర్మేషన్ తో జంటగా వచ్చిన యువతి యువకులను, భార్యాభర్తలను వెంటాడి వేధిస్తున్నది. మహిళలపై పాశవికంగా అత్యాచారం చేసి వారి వద్ద ఉన్నదంతా దోచుకుంటున్నది. ఈ స్టోరీ వింటుంటే మీకు దండుపాళ్యం స్టోరీ గుర్తొస్తుందా? ఈ కథ ఏ యూపీలోనో బీహార్లోనో జరిగింది అని అనుకుంటున్నారా? అయితే మీరు తప్పుడు వార్తలో కాలేసినట్టే. ఈ దారుణాలన్నీ మన తెలంగాణలోనే జరుగుతున్నాయి. అది సీఎం గారి ఇలాకాలో. నాగర్ కర్నూలు జిల్లా ఊర్కొండ మండలం ఊర్కొండపేట గ్రామ శివారులో 400 ఏండ్ల చరిత్ర కలిగిన పురాతన ఆంజనేయ స్వామి గుడి ఉంది. ఈ గుడికి మంగళ, శనివారాలతో పాటు అమావాస్య, పున్నమి రోజున తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు. అక్కడ నిద్ర చేస్తే ఆరోగ్య సమస్యలు తీరుతాయని భక్తులు నమ్ముతుంటారు. ఇదే అదునుగా చేసుకుని ఓ 7గురితో కూడిన ముఠా దోపిడీలు, అత్యాచారాలకు పాల్పడుతున్నది. ఇటీవల ఓ కుటుంబం ఈ గుడి వద్దకు నిద్ర చేసేందుకు వచ్చింది. ఆ ఫ్యామిలీలోని ఓ యువతి ఓ యువకుడితో పక్కనే ఉన్న నిర్మానుష్య ప్రదేశానికి వెళ్లింది. ఈ సమాచారం తెలుసుకున్న ముఠా అక్కడికి చేరుకొని వారిని బెదిరించింది. యువకుడిని బంధించి యువతి నోట్లో గుడ్డలు కుక్కి ఆమెపై 7గురు అత్యాచారానికి పాల్పడ్డారు. దాహమని ఆ యువతి అరుస్తుంటే ఆమె నోట్లో మూత్రం పోశారు. ఎవరికైనా చెప్తే చంపేస్తామని బెదిరించి వెళ్లారు. అత్యాచారం జరిగిందని చెబితే ఎక్కడ పరువు పోతుందేమోనని ఆ యువతి కుటుంబ సభ్యులు దోపిడీ జరిగినట్టు కేసు పెట్టారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడ పరిశీలించి యువతిని లోతుగా ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసులు సూత్రధారి ఆ ఆలయంలో అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తున్న మహేష్ గౌడ్ అని తేల్చారు. ఈ విచారణలో సంచలన విషయాలు బయటపడగా పోలీసులే ఆశ్చర్యపోయారు. ఈ ఒక్క అత్యాచారమే కాదు, మహేష్ గౌడ్ ఇచ్చే ఇన్ఫర్మేషన్ తో ఈ ముఠా గుడి సమీప ప్రాంతంలో 5 ఏండ్లుగా అఘాయిత్యాలకు పాల్పడుతున్నది. ముఠాలోని యువకులు ఆధారాలు దొరకకుండా పక్కా స్కెచ్ తో దోపిడీలు, అత్యాచారాలు చేస్తున్నారు. పోక్సో కేసుల భయంతో మేజర్లనే వీళ్లు వెంటాడి లైంగిక దాడికి పాల్పడుతున్నారు. మైనర్లైతే సెల్ ఫోన్లు, డబ్బులు లాక్కొని వదిలేస్తున్నారు. ఒంటరిగా తిరుగుతున్న వివాహిత జంటలను లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నారు. యువతులపై అత్యాచారం చేశాక వారి వద్ద బంగారం ముట్టకుండా నగదు మాత్రమే దోచుకొని వెడుతున్నారు. వివాహిత మహిళలైతే పరువు కోసం బయట ఎక్కడా చెప్పరనే కాన్ఫిడెన్స్ తో వీళ్లు ఈ దారుణానికి ఒడిగడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అలాగే బంగారం పోతే ఎట్లయినా కంప్లైంట్ ఇస్తారు గాని నగదును ఎవరు పట్టించుకోరనే ఉద్దేశంతో వీళ్లు తెలివిగా దొంగతనం చేస్తున్నట్టు తేల్చారు. ఈ 7గురు గ్యాంగ్ ముఠాకు ఆలయ ఉద్యోగితో పాటు మరో 3 బయట నుంచి సహాయం చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. కాగా ఈ ఘటన తెలంగాణను ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. సాక్షాత్తు సీఎం ఇలాకాలోనే ఓ యువతిపై అత్యంత దారుణంగా అత్యాచారం జరగడం ఆందోళన కలిగిస్తున్నది. ఆ నిందితులను వెంటనే గుర్తించి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా శిక్ష పడేలా చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. మరికొందరైతే వారిని ఎన్కౌంటర్ చేయాలని సోషల్ మీడియా వేదికగా సీఎంను కోరుతున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.